ప్రార్థన చేస్తుందా. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. వాక్య వర్తమానం అందించేవాడవు నీవే నాయన. బిడ్డలు నీవారు, నీ బిడ్డలు నీ రాజ్యానికి వారసులను చేయుట కొరకు, నీ బిడ్డలు నాయన నీ ఒడిలోనికి పిలుచుకొనుటకు నా ప్రభువా ఎంతో ప్రేమ అనురాగాలు కలిగి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి బిడ్డ కూడా నశించిపోవటం ఇష్టము లేక నీ కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు పాపమును శాపము కొరకు రక్తమును కార్చి పాప విమోచన కలుగజేసి, అయా ఇదిగో నా తండ్రి, వారిని శాపమును పాపమును తీసివేసి వారిని పేర్లు జీవగ్రంథంలో రాయుటకు, వారిని రాజ్యానికి వారసులను చేయుటకు పిలుచుకుంటున్న రీతిని బట్టి నీ కొందనాలు. ఈ హెచ్చరికలన్నీ కూడా ప్రభువా, అయా ఇదిగో తండ్రి మాకు చెప్పాడు, దేవుడు మాకు చెప్పాడు అని నాయన గ్రహించి వారు సరిచేసుకొని నీ రాజ్యానికి వారసులను చేయమని నా ప్రభువుని యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్లారా, యెషయా గ్రంథము 34వ అధ్యాయము 10వ వాక్యము. అది రేయింబగళ్ళు ఆరకయుండును, దాని పొగ నిత్యము లేచును, అది తరతరములు. చూడండి, అది తరతరములు పాడుగానే ఉంటుందట. ఏది? అగ్నిగుండము. ఇది క్రీస్తుకు పూర్వము దేవుడైన యెహోవా ప్రవక్త అయిన యెషయాకి చూపించి మాట్లాడిన దర్శన గ్రంథము, ప్రవచన గ్రంథము. ఇది క్రీస్తుకు పూర్వము ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించుట, మరణించుట, లెగుచుట, అలాగే మరి బాప్టిజమిచ్చు యోహాను చరిత్రయు, అలాగే తన 12 మంది శిష్యులలో ఒకడు అయిన యోహాను, ఆయన పద్మసాదీపంలో ఉండి దర్శనాన్ని కని ఆ దర్శనము ఈ దర్శనము ఒక్కటే. ఆ దర్శనము ఈ దర్శనము ఒక్కటే. అయితే ఇది ప్రవచనము, నెరవేర్పేమో ఇంకా కొంచెము సమయం ఉంది అంటారు కొంతమంది ఏమో నీ క్రియలను బట్టే నీవు పరలోక రాజ్యానికి వెళ్ళగలవు, నరకానికి వెళ్ళగలవు. నీ క్రియలే. ఏమంటామండి? నీ ప్రవర్తన సరైనదైతే ఆ పక్కింటోళ్ళు ఎందుకంటారు, ఆ ఎదురింటోళ్ళు ఎందుకంటారు? నీ ప్రవర్తన సరైనది కాదు. ప్రియ విశ్వాసి ఏమంటున్నాడంటే, 12 మంది అపోస్తులకు కూడా ఏం చెప్తున్నాడంటే, నశించుతున్న ఇశ్రాయేలీల మధ్యకే వెళ్ళమన్నాడు కానీ అన్యుల మధ్యలోనికి వెళ్ళమనలా. నశించుతున్న ఇశ్రాయేలీల మధ్యకే వెళ్ళి వారి కొరకు నీవు వాక్యమును ప్రకటించి పరిశుద్ధాత్మను వారికి పరిచయం చేయమని చెప్పాడు. మరి మనమందరము కూడా క్రైస్తవులము కనుక మన క్రియలు అనేది అన్య జనుల కన్నా ఘోరంగా ఉన్నాయి. అన్ని జనులకే వాళ్ళను చూసి మనం అంటాము, కానీ మన దగ్గర ప్రవర్తన ఎలా ఉంది అంటే నోరు తెరిస్తేనే ఘోరమైన అబద్ధం. ప్రార్థన చేస్తున్నాం, అబద్ధం ఆడుతున్నాం. అది కూడా లాస్ట్లో చూపిస్తాను. అలాగే మన క్రియలు, మన ప్రవర్తన దేవునికి అంగీకారముగా ఉండటం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు జీవించి ఆ తర్వాత మనల్ని ఆయన పాపము మన శాపము కొరకు గొర్రె పిల్లవలే గొల్గొతా అనే కొండ మీద ఆయన మరణించాడు. అది వాస్తవానికి అర్పణ స్థలము అనొచ్చు, లేకపోతే బలి అర్పణ స్థలం అనొచ్చు. బలియాగం అయ్యాడు, అక్కడ బలియాగం అయ్యాడు. మనము మోక్షానికి వెళ్ళాలి అంటే మరి తండ్రి అని ఒప్పుకుంటున్నావు, తల్లి అని ఒప్పుకుంటున్నావు, ప్రభు అయిన యేసుక్రీస్తుని నా దేవుడని ఒప్పుకుంటున్నావు. మరి తండ్రి లక్షణాలు కుమారుల్లోనూ కుమార్తెల్లోనూ దేవుని లక్షణము దేవుడు చూస్తున్నాడనే భయము ప్రియ విశ్వాసి నీకు ఉన్నదా? చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వాక్యము. ఆయన
ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఇది వాక్యము. ప్రియమైన వారలారా, మత్తయి సువార్త 3:12 ఏమంటున్నాడంటే ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. కళ్ళమును బాగు చేయుటకు శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయును. మరి ప్రియమైన వారలారా, మరి వరి పొట్టుని తీసుకొని వచ్చి ఏం చేసేవాళ్ళంటే పూర్వము మట్టిలో వేసి తొక్కి మట్టి గోడలను పెట్టుకునేవాళ్ళు. అలాగే ఊక అనేకమైన వంటలకు కూడా మరి ఉపయోగించేవాళ్ళు. ఊకకు విషయంలో మరి ఊక సైన్స్ ప్రకారంగా పొరలుగా గడ్డిలో కలిపి నాటితే మరి పుట్టగొడుగులు వస్తాయి. అట్లాగే ఊక వలె ఉన్న నీవు గింజ వలె ఉన్నావా, ఊక వలె ఉన్నావా? ఈ పొట్టు పనికొచ్చింది. మరి నీవు ఏ పొట్టువై ఉన్నావో జ్ఞాపకం చేసుకో. ఆరని అగ్నిలో వేసే పొట్టువై ఉన్నావా? జ్ఞాపకం చేసుకో. ఏ పొట్టులాగున్నావు? గింజలు, గట్టి గింజలు ఎక్కడికి వెళతాయి? కొట్టులో అనగా పరలోక రాజ్యము. కొట్టు అనగా పరలోక రాజ్యము. యజమానుడు ఏం చేస్తాడు? పంట పండిన తర్వాత ఆ గింజలను, గట్టి గింజలను తీసి చక్కగా ఒక గోడౌన్లో దాస్తాడు. మరి దేవుని కృపను బట్టి మరి మాకు పొలం ఉన్నాయి కనుక ఆ పొలం విషయంలో గతంలో ఇప్పుడేం లేవు. అయితే పాత్రలు పోసేవాళ్ళు గట్టి గింజలు, లేదంటే బాగా ఒక ఇంటిలోనే అటక మీద పెట్టేవాళ్ళు, లేదంటే ఎదురు బొంగుతో తయారు చేసింది ఒకటి ఉంటే దాంట్లో పోసి దాసేవాళ్ళు. మరి ప్రియమైన వారలారా, గట్టి గింజలను దాచుకుంటాం కానీ మరి ఓటి గింజల్ని పడవేస్తాం, పనికిరావు. గింజలు నాటేటప్పుడు నీళ్ళల్లో నానబోసి తేలికై నీ పారబోసి బరువుగా ఉన్నవి తీసుకెళ్ళి పంట భూమిలో నాటుతారు. అట్లాగే ప్రియమైన వారలారా, మరి నీవు విశ్వాసిని అని చెప్పుకుంటున్నావు, నీలో పవిత్రత అనేది ఎంతవరకు ఉన్నది? పవిత్రత, పరిశుద్ధత, పవిత్రత ఉన్నది. కోపపడు, పాపం చేయొద్దు. ఇసుకిచ్చుకో, తప్పులేదు. కోపపడు, కోపంలో కూడా అది యథార్థత ఉండాలి. ఆ కోపం కూడా గమనించండి ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేసుకోండి. నీ కోపం ఎలా ఉంటుంది, నీ ప్రవర్తన ఎలా ఉంటుంది, నీ యథార్థత అయిన ఎలా ఉంటుంది? కొట్టులో పోసే గింజవలే నీ ఉంటున్నావా? నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? నీ సూపు ఎలా ఉంటుంది? నీ సూపు అపవిత్రపరిచిన ఎడల నీవు ఆ అపవిత్రమైన సూపుని తీసివేయని దేవుణ్ణి అడుగు. నీ కన్ను అభ్యంతరపడితే కన్ను తీసివేయమంటున్నాడు. చెయ్యి అభ్యంతర పెడితే చెయ్యి తీసేయమంటున్నాడు. కాలు అభ్యంతర పెడితే కాలు తీసేయమంటున్నాడు. చెయ్యి అభ్యంతరం అనగా లంచగొండి పనితనం, కన్ను అభ్యంతరం అనగా లోక ఆశలు, కడుపు అభ్యంతరం అనగా తిండిపోతుతనము, వ్యర్థమైన చోట్లకి పరుగులు తీసే కాళ్ళు. నీ ప్రవర్తన, నీ నాలుక అభ్యంతరపరచిన ఎడల నీ అభ్యంతరమైన నాలుకను తీసివేసుకో. ప్రాణం మీదకి వస్తే బాగా ఇది ప్రాణం పోయిద్దంటేనే అది 1, 2 అబద్ధములు ఆడవచ్చును. అబ్రహాము వలె ఇసాకు కూడా అబద్ధం ఆడాడు. అంతేగాని నోరు తెరిస్తే అబద్ధం ఆడేది క్రైస్తవత్వం కాదు, క్రైస్తవత్వం లక్షణమే కాదు, అది క్రైస్తవత్వం లక్షణం కాదు. చిన్నదానికి, పెద్దదానికి, కాని దానికి, అయిన దానికి అబద్ధం అనేది ఆడకూడదు. ఆడితే అది దేవునికి అయిష్టమైనది, ఇష్టం లేనిది. చూడండి, ఇంకో మాట చూసుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 41వ వచనం. మనిషి కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములగు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి చూడండి, దుర్నీతి పరులంట నీతిమంతులుగా కనపడతారు. తెల్లని బట్టలు వేసుకొని ఆలయంకి వెళ్తారు, నీతిమంతులుగా కనపడతారు, చూస్తానికి నీతిమంతులుగా ఉంటారు. కానీ వాళ్ళు మైండ్తో కీడు చేస్తారు, దురాలోచన కలిగి కీడు చేస్తారు.
దుర్మార్గమైన ఆలోచనతో కీడు చేస్తారు. ఎంత తప్పండి అది, విరమైన పాపం. చాలామంది ప్రియమైన వారులారా, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, బ్రాహ్మడు ఏం చేస్తాడంటే కొట్టాడు అనుకోండి, మీరు కొట్టావుగా నీ కోపం తీరిందిగా వెళ్ళిపో అంటాడు. కానీ వాడు మహా తెలివి కల్లవాడు కనుక మైండ్తో ఆడతాడు గేమ్. వాడు ఆలోచనకి తగ్గట్లుగా నీ చేసిన కీడుని బట్టి, నువ్వు కొట్టిన కోపాన్ని బట్టి వాడు నీవలే ఆలోచించడు. గబగబా అరిసేవాడి దగ్గరికి వెళ్ళొచ్చు కానీ నేలముచ్చుగా ఉండేవాడి దగ్గరికి వెళ్ళకూడదు. అలాగే వీళ్ళు ఏం చేస్తారంటే బ్రాహ్మణ్స్ తెలివితేటలు వారికి ఎక్కువ కనుక తెలివి కల్ల వాళ్ళు ఏం చేస్తారంటే మైండ్ గేమ్ ఆడతారు. మైండ్తో కీడు చేస్తారు, మైండ్తో కీడు చేస్తారు వాళ్ళు. అయితే వాళ్ళు కీడు చేసినంత కాలం కూడా వాళ్ళు నష్టపోతూనే ఉంటారు, అమాయకుల్లాగా ఉంటారు. వీళ్ళంత మంచోళ్ళు ఎవ్వరు లేరు అన్నట్టు ఉంటారు. ఇవన్నీ ఎప్పుడు బయటపడతాయి అంటే విశ్వాసి అయితే ఖచ్చితంగా రేపు తీర్పులో బయటపడతాయి, అవిశ్వాసి అయితే తీర్పులోనే బయటపడతాయి. నటించొద్దు, యథార్థంగా ఉండు. పెద్దోళ్ళు అంటారు కదా, గబగబా కావచ్చు వాడి ఇంటికి వెళ్ళొచ్చు కానీ నేలముచ్చుగా ఉన్నవాడి ఇంటి ముందుకే వెళ్ళకూడదు. అది దాన్ని మనం గమనించుకొని ఆలోచించుకోవాలి. మన క్రియారూపం ఎలా ఉందో చూసుకోవాలి. చూడండి ప్రియమైన వారులారా, మరొకసారి చదువు అదే మాట. మనిషి కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను, అదిగో దుర్నీతి పరులను అంట. దుర్నీతి పరులు ఎలా ఉంటారంటే చాలా నైస్గాను భక్తి పరులుగా, అసలు వీళ్ళకన్నా భక్తి పరులు లేరు, వీళ్ళకన్నా ప్రార్థనా పరులు లేరు, వీళ్ళకన్నా నీతిమంతులు ఈ సంఘములో లేరు అన్నట్లుగా కనపడతారు. కింద నుంచి చదువమ్మా. వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని, అదిగో దుర్నీతి పరులను సమకూర్చి. చూడండి, దుర్నీతి పరులు అంట. దుర్నీతి పరులు అంటే ఏంటి? లంచం తీసుకోవచ్చు, పొరుగువాని సొమ్ము ఆశించవచ్చు, అక్రమైన ఆస్తిని సంపాదించుకున్న వారందరూ కూడా దుర్నీతి పరులే. వాళ్ళ ఇంటికి వెళ్తే కానుక 1000 ఇచ్చారండి, 2000 ఇచ్చారండి, ఎక్కడి నుంచి వచ్చింది నీకు సంపాదన? నేను ఒక ఇంటికి వెళ్ళేవాడిని, ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ప్రతి నెల 5000, 6000 ఇస్తూ ఉండేవాళ్ళు. ఇస్తూ ఉంటుంటే ఏంటి వీళ్ళు 5-6 వేలు ఎలాగిస్తున్నారు ఏంటి అని ఆలోచించి ఒకరోజు నేను ఏం చేశానంటే ఆ డబ్బులు తీసుకొచ్చి మాకు దగ్గరలో కొద్దిగా ఖాళీ స్థలం ఉంది, ఆ రైల్వే వాళ్ళది, ఆ రైల్వే స్థలంలోకి వెళ్ళి ఆ డబ్బులు అక్కడ పెట్టి ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే ఆ డబ్బు లంచంతో కూడింది అని చెప్పాడు దేవుడు. లంచంతో కూడి ఉంది అనగానే అది ఏం చేశానంటే వస్తా ఒకళ్ళకి ఇచ్చేయమని దేవుడు చెప్పాడు. బాగా మరి వాళ్ళకు ఉన్నాయో లేవో తెలియదు కానీ రోడ్డు అమ్మటి వెళ్తుంటే వాళ్ళకి పిలిచి ఇచ్చేసాను. నేను పిలిచి ఇచ్చేస్తే అయ్యా 2 రోజులు అవుతుంది మేము భోజనం చేసి, ఎవరిని అడిగితే మాకు ఇవ్వట్లేదు, అందుకే మేము మేలకొండ వెళ్ళిపోతున్నాం అంటే, ఇగో ఈ డబ్బులు ఇవి ఉన్నాయి తీసుకొని వెళ్ళిపోయి మీరు భోజనం చేయండి అని చెప్పేసాను. నేను వెళ్ళిపోయాను, వాళ్ళ ఇంటికి వెళ్ళటం మానేశాను. తర్వాత వాళ్ళు నన్ను అడిగారు, ఏంటండి రావట్లేదన్నారు. రాలేనమ్మా, నన్ను క్షమించండి. ఘోరమైన దుర్నీతి కలిగిన వ్యాపారం, అట్లాంటి వ్యాపారంతో చేసిన కానుకలను కూడా తీసుకొనకూడదని దేవుడు చెప్పాడు. దుర్నీతి కలిగిన ప్లాట్లు బ్రోకరేజీ, దుర్నీతి కలిగిన వ్యాపారస్తుల దగ్గర కానుకలు తీసుకొనకూడదు, అవి ఆశీర్వాదకరమైనది కావు. చూద్దాం 18:8. కాగా నీ చెయ్యైనను నీ పాదమైనను, అదిగో ఇందాక చదువుకున్నాం కదా, ఇందాకే చెప్పుకున్నాం, నీ కన్నైనను చెయ్యైనను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల అవి తీసివేసుకో. అవి తీసివేసుకుంటే నీవు పవిత్రుడివి. ఈ భూమి మీద చేయలేకపోతే మంచిది, కానీ పరలోక రాజ్యంలో చేయలేకపోతే, అందుకని దుర్నీతి కలిగి లంచాలు తీసుకునే చెయ్యిని తీసివేసుకో. ఇంకా ఈ కాళ్ళు ఎక్కడికి పరిగెడతాయి అంటే పాపం కొరకు పరిగెత్తే కాళ్ళని నువ్వు తీసివేసుకో. ప్రభువా తీసివేయి, ఇలాంటి స్వభావం తీసివేయమని దేవుణ్ణి అడుగు, తీసివేస్తాడు. చూద్దాం, ఇంకొక మాట చూద్దాం ప్రియమైన వారులారా, ఎందుకంటే ఇందాకే ఈ మాటని మాట్లాడుకున్నాం కనుక ఇంకొక మాట చూద్దాం. అదే చూద్దాం. చూడండి ప్రియమైన వారులారా,
నిత్యము నిత్య రాజ్యానికి వారసుడైన నీవు ఎలా ఉంటున్నావు? మత్తయి సువార్త 25:41. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండువారిని చూసి శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య ఆజ్ఞలోనికి పోవుడి. చూడండి, ఎడమ పక్కనున్న వారందరూ కూడా ప్రియమైన వారులారా ఎవరికి సంబంధించిన వారంటే పాపులు, నరకానికి పాత్రులు. పాపులు, నరకానికి పాత్రులు. ఈ భూమి మీద మటుకు వీళ్ళంత పవిత్రతగా జనాలకి కనపడిన వారు లేరు. ఎంత పవిత్రతగా కనపడతారంటే అంత పవిత్రతగా నడవడిక, మాటలో ఎంతో చక్కగా చక్కగా మాట్లాడతారు. కానీ వాళ్ళ క్రియలన్నీ కూడా నక్క గొర్రె చర్మము కప్పుకుంటే ఎలా ఉంటుందో లోన నక్క స్వభావముతో ఉండి దుర్మార్గమైన పనులు చేస్తారు వీళ్ళు. వీళ్ళకే పదవులు కావాలి, వీళ్ళకే అన్నిట్లో ముందండు ఉండాలి. నటనాజీవి, కానీ కీడు చేయటంలో వీళ్ళని మించినోళ్ళు లేరు. మళ్ళీ పేరుకు మటుకు పరిశుద్ధ గ్రంథాన్ని చేత్తో పట్టుకొని ఆలయంలోనికి వచ్చి అబ్బో ఎంతో చక్కగా ప్రార్థన కూడా నేర్చుకున్న ప్రార్థన చేస్తారు, కానీ పరిశుద్ధాత్మ మీద ఆధారపడిన ప్రార్థన చేయరు. ఇప్పుడు 2వ క్లాస్ కుర్రోడో 3వ క్లాస్ కుర్రోడో లేదా 5వ క్లాస్ కుర్రోడో నేర్చుకున్నదే చెప్తాడు కదా టీచర్కి వచ్చి. ఆ నేర్చుకున్న పాఠాన్ని చెప్పినట్లుగా వీళ్ళందరి గురించి ప్రార్థన చేస్తాడు. అబ్బా ఎంత బాగా చేశాడండి ప్రార్థన, నేర్చుకున్నాడు. ఇది పరిశుద్ధాత్మ మీద ఆధారపడి దేవునిలో అనేకుల కొరకు విజ్ఞాపన చేసేది పరిశుద్ధాత్ముడు. నేర్చుకున్న ప్రార్థన వినసొంపుగా ఉంటుంది. యేసన్న గారు అయితే ప్రార్థన చేస్తే గమనిస్తాడు బాగా. ప్రార్థన నేర్చుకో, వెళ్ళి ప్రార్థన చేయకపోనేవాడు. ఏదేంటి నేను అందరి గురించి ప్రార్థన చేస్తే నేర్చుకోమంటున్నాడు, వెళ్ళి ప్రార్థన నేర్చుకోమంటున్నాడు ఏంటి అనిపించేవాళ్ళు. ఒక్కొక్కళ్ళు ప్రార్థన చేస్తుంటే వెరీ గుడ్ అనేవాడు, ఒక్కొక్కళ్ళు ప్రార్థన చేస్తుంటే నేర్చుకోండి అయ్యా అనేవాడు. మనుషుల కోసం నువ్వు చేయొద్దు, మనుషుల మెప్పింపు కోసం నువ్వు ప్రార్థన చేయొద్దు. ప్రార్థన పరిశుద్ధాత్మ మీద ఆధారపడి నువ్వు చేస్తే పరిశుద్ధాత్మ ప్రార్థన చేసిద్ది. ఆ అనుభవం ఎవరికి ఉందయ్యా ఎక్కువగా అంటే గాస్పల్ అసోసియేషన్ ఆఫ్ హాల్ అనగా గిరిపురంలో ఉన్న సంఘానికి ఉంది. అది కూడా భక్సింగ్ గారి గ్రూప్లో నుంచి బయటికి వచ్చిన సంఘం. అది గాస్పల్ హాల్ అని పేరు పెట్టుకున్నారు. వాస్తవానికి భక్సింగ్ గారి గ్రూప్లో నుంచి వచ్చిన సంఘం. భక్సింగ్ గారి గ్రూప్లో వాళ్ళందరికీ తెలిసిద్ది. కూర్చుంటే ప్రార్థన చేసిద్ది ఆత్మ, నుంచుంటే ప్రార్థన చేసిద్ది ఆత్మ, పండుకుంటే ప్రార్థన చేసిద్ది ఆత్మ, నడుస్తుంటే ప్రార్థన చేసిద్ది ఆత్మ. ఆ అనుభవం నీకుందా? విశ్వాసివి కదా నువ్వు. కుడి పక్కన ఉన్నావా ఎడం పక్కన ఉన్నావో నీ హృదయాన్ని పరిశీలించుకో. మనుషుల కొరకు చేస్తున్నావా, పరిశుద్ధాత్మని ఆనందపరుస్తానికి చేస్తున్నావా ప్రార్థన జ్ఞాపకం చేసుకో. ఎలా ఉన్నావు నీవు? నీ పరిస్థితి, నీ స్థితి, నీ గతి ఎలా ఉంది? విశ్వాసిని బల్ల కార్యక్రమం తీసుకుంటున్నావు, నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావు, ఎలా ప్రార్థన చేస్తున్నావు? నీవు ప్రభువైన యేసు క్రీస్తు నామములో పరిశుద్ధాత్మను ప్రార్థనాత్మని పొందుకొని ఉన్నావా? ప్రార్థనాత్మ ఉందా నీకు అంటారు చాలామంది దైవజనులు, అనుభవస్తులు. ప్రార్థనాత్మ ఉన్నదా? పెదవులు ప్రార్థన చేస్తున్నావు? దయచేసి పరిశీలించుకో. చూద్దాం కిందకు ఇంకొక మాట చూద్దాం ప్రియమైన వారలారా. ప్రకటన గ్రంథంలోనికి వద్దాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 10వ వాక్యము. ఏమీయు కల్పబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వారు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత. అబ్బా చూడండి ప్రియమైన వారలారా. అయితే ఈ సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్నాను. ఇది తప్పుగా మీరు వంకరగా ఆలోచించవద్దు. దయచేసి వంకరగా ఆలోచించవద్దు.
ఏమంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు గెత్సేమనే తోటలోనికి వెళ్ళినప్పుడు, అయ్యా నీకిష్టమైతే ఈ పాత్రని తొలగించు, లేని పక్షములో నీ నామమే సిద్ధించబడునుగాక. అనగా శ్రమలు అనేది దేవుడైన యెహోవా ప్రభువైన యేసుక్రీస్తుకి అదిగో సిలువలో మరణించటానికి, పరిశుద్ధాత్మని తీసివేసి శ్రమలు పాలు అవటానికి, ఆ సిలువలో శ్రమ పడటానికి, ఆ సిలువలో వేదన పడటానికి అదిగో ఆ వీధులలో అదిగో సాతానుకి ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు అని నేను అంటాను. అందుకని అన్నాడు కదా, పాత్రని తొలగించు, నా చిత్తము కాదు నీ చిత్తమే. ఇక్కడికి వచ్చేలేక ఏమంటున్నాడు ఈ పాత్ర గురించి? శ్రమలు పాత్ర నీ క్రియలను బట్టి. ప్రకటన గ్రంథం 14:10 మరొక్కసారి చదువుకొని ధ్యానించుకుందాం. ఏమీయూ కలుపబడకుండా అదిగో దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును, పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత అదిగో చూడండి వాడు బాధింపబడతాడంట. వాళ్ళందరూ చూస్తుంటారు దేవదూతలు, ఎవడయ్యా వీడంటే పాపం చేసిన వాడు. శిక్ష వచ్చింది అక్కడికి. ఇప్పుడు టీచర్ గారు సరిగ్గా చదవకపోతే బెత్తంతో కొడతారు, అలాగే తల్లిదండ్రి కూడా సరైన మాట వినకపోతే కొడతారు. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తాడయ్యా అంటే, అయ్యా ఏమంటున్నాడు? లాజర్ అంటాడు కదా, అయ్యా ఒకసారి మా అన్నదమ్ముల దగ్గరకు నువ్వు లాజర్ని పంపించు. అయ్యా ఈ అవసరం లేదు, అక్కడ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నీతి మాటలు చెప్తున్నారు, వాళ్ళు గ్రహించుకొని విని మారు మనసు పొంది ఇదిగో నీ వలే యాతన పడే స్థలంలోనికి వాళ్ళు రాకుండా ఉండునట్లు వారు మారు మనసు పొందుతానికి అనేక మంది దైవ సేవకులు ఉన్నారు, దైవ జనరాళ్ళు ఉన్నారు, వారి మాటను వినమను. వారు మరి వినని పక్షంలో నీవున్న చోటుకే వస్తారు. ఈయనేంటి ఆలోచన? అబ్బో లాజర్ మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్తే వాళ్ళు గట్టిగా మారు మనసు పొందుతారు, నేను ఇంకా నా అన్నదమ్ములు నా చోటుకి రావటానికి ఇష్టపడరు. ఎందుకని? ఒక క్రియ కనబడుద్దని కోరుకుంటున్నాడు. ఎక్కడేమంటున్నాడు? లేదు అక్కడ ఉన్నారయ్యా, అక్కడ ఉన్నారు. ఇక్కడ లాజర్ అయితే ఏం చేస్తున్నాడు? అయ్యా ఇదిగో నీవు ఉన్నవాడివి, అనువాడివి, సృష్టికర్తవి, సృష్టించిన వాడివి, నీవు ఉన్నావు, నాలో ఇంకా ఏదైనా పాపం ఉన్నదేమో. ఏబేమంటాడు తెలుసా? ఏబొక మాట అంటాడు, అయ్యా నేను పొరుగువాని భార్యను చూసిన ఎడల నా భార్య వేరొకరిని తిరగలి ఇసురునుగాక. నా బిడ్డలు వారి హృదయములో పాపము చేశారేమో, వారికి మీదికి శిక్ష నా మీదికి వచ్చునుగాక, నా మీదికి వచ్చునుగాక అంటాడు. ప్రియమైన వారులారా, మరి నీకు ఏబువలే శిక్షను భరించే మనస్సు నీకున్నదా? నీ పిల్లల మీద శిక్షను నువ్వు వేసుకుంటావా? ఏమేమంటున్నాడు? నా బిడ్డలు పాపము చేస్తే ఆ పాపము నాదని ఎంచు. ఈ రోజుల్లో తల్లిదండ్రే పాపం చేయమని బిడ్డలను పంపిస్తున్నారు. చూడండి ఎంతని మాటలు చెప్తున్నారు. వాళ్ళు ఏమైపోతున్నారు? నరకానికి పాలైపోతున్నారు, ఉగ్రతకు పాలైపోతున్నారు. ఆయనేమో ఉగ్రతకు పాలవ్వకూడదని ప్రియకుమారుడిని అదిగో చక్కగా నీ కొరకు నా కొరకు పంపించాడు, బలియాగమయ్యాడు, శాపాన్ని పాపాన్ని తీసివేశాడు. అయితే శాపము పాపము పోయింది అనేసి పాపము చేస్తున్నావా? శాపము లేదని పాపం చేస్తున్నావా? తెలిసి కీడు చేస్తున్నావా ఎదటివాడికి? లేదా తెలిసి నీవు అక్రమైన సంపాదనకి లోనవుతున్నావా? లేదు. జీవగ్రంథంలో నీ పేరు ఉన్నదా లేదా అని పరిశీలన చేసుకో. ఇంకొక మాట చూసుకుందాం. చూడండి, ఇంకొక మాట చూసుకుందాం ప్రియమైన వారలారా. ప్రకటన గ్రంథం 20:10 చూసుకుందాం. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడును. అచ్చట ఆ క్రూర మృగము అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారి యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. చూడండి ప్రియమైన వారలారా, అబద్ధ ప్రవక్తలు ఎక్కువైపోయారు. ఇప్పుడు పాస్టర్లు ఎక్కువైపోయారు. తిండి ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళిపోయి మేము పాస్టర్లు అంటున్నారు.
పిలుపు అనేది తెలియదు, స్వరం అనేది తెలియదు, స్వప్నం అనేది తెలియదు. పాస్టర్లు అయిపోతున్నారు. తిండి కోసము, కేవలం తిండి కోసమే పాస్టర్లు అయి ఉన్నారు. జాగ్రత్త. అగ్నిగుండములో ఇదిగో నీతో పాటు అపవాదితో పాటు నీవు ఇద్దరు కలిసి అక్కడ అగ్నిగుండములో ఉంటారు. జాగ్రత్త, జాగ్రత్త ప్రియమైన వారులారా. గమనించండి, 15వ వాక్యం చదువుకుందాం. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వారిని అగ్నిగుండములో పడవేయబడును. చూడండి ప్రియమైన క్రైస్తవులారా, ప్రియ సేవకులారా, జీవగ్రంథములో నీవు చేసిన క్రియలను బట్టి నీ పేరు జీవగ్రంథములో ఉన్నదా లేదా అని ప్రియ క్రైస్తవులారా మీరు ఆలోచించండి. ఓటర్ కార్డులో పేరు ఉంటేనే ఓటు వేయటానికి లోనికి వెళ్తాం. ఆధార్ కార్డులో పేరు ఉంటేనే మనకి అన్ని విషయాలలో మనకి విజయం వస్తుంది. అలాగే బ్యాంకీ విషయాలకు వచ్చినప్పుడు ప్రియమైన వారులారా, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటు కార్డు ఇవన్నీ కూడా ఉండాలి. అలాగే పంచదార కార్డు తీసుకొని వెళితేనే పంచదార ఇస్తారు. అలాగే ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకోండి, ఓటు కార్డు ఎలాగో నీకు ముఖ్యమైనది ఈ భూమి మీద, ఆధార్ కార్డు ఎలాగో జీవగ్రంథములో నీ క్రియలను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ పరిశుద్ధతను బట్టి, నీ పవిత్రతను బట్టి జీవగ్రంథములో పేరు ఉంటుంది. ఆ పేరు లేని ఎడలో నీవు నరకానికి పాత్రుడివే. నీ క్రియలను బట్టి నీ పేరు జీవగ్రంథంలో ఉంటుంది. ఒకసారి పరిశీలించుకోమని అడుగుతున్నాను. జీవగ్రంథంలో నీ పేరు లేకపోతే వ్యర్థం. నువ్వు ఇప్పుడు కాదు క్రైస్తవుడివి. ఇక్కడ మోడీ గారు అంటున్నారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటున్నారు, క్రైస్తవులు అంటున్నారు, అనేక మంది అంటున్నారు, అయ్యో ఇదిగో క్రైస్తవులుగా మారుస్తున్నారు. ఎవ్వరు క్రైస్తవులుగా మార్చట్లేదు. క్రైస్తవులు ఎక్కడయ్యా ఉండేది అంటే పరలోక రాజ్య సింహాసనం దగ్గర ఎవడైతే దేవుని సింహాసనము చూసుకుంటూ గొర్రె పిల్లని చూసి ఆనందిస్తాడో వాడే నిజమైన క్రైస్తవుడు. అదిగో అప్పుడు క్రైస్తవులు చేశారు అని చెప్పండి. జ్ఞాపకం చేసుకోండి. ఇంకొక వాక్యం చూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథము 21:8. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికుల అందరూ అగ్ని గంధకములో, మండు గుండములో పాలు పొందుదురు. ఇదిగో చూడండి, ఏ మరణంలో ఉన్నావు? మొదటి మరణము శరీర మరణము, ఆత్మీయ మరణము, ఆత్మ మరణము, పరలోక రాజ్యములో ఉన్న నరకమే రెండో మరణం. ఏ మరణంలో ఉన్నా నువ్వు క్రైస్తవుడే చేతబడులు చేపిస్తున్నావు, నువ్వు క్రైస్తవుడివే విగ్రహారాధన చేస్తున్నావు, నువ్వు క్రైస్తవుడివే చేతులు జాతకాలు చూపిస్తున్నావు, పంచాంగం చూపిస్తున్నావు, వాస్తులు చూపిస్తున్నావు, నువ్వు క్రైస్తవుడే నరహత్య చేస్తున్నావు, వ్యభిచారం చేస్తున్నావు, తెలిసి పక్కా వ్యభిచారం చేస్తున్నావు. మళ్ళీ వాక్యం చెప్తున్నావు, వాక్యము ప్రకటిస్తున్నావు, వచ్చి మళ్ళీ వ్యభిచారము చేస్తున్నావు. జాగ్రత్తగా నీవు జీవించాలని కోరుచు నీవు ఎక్కడ ఉన్నావో పరిశీలించుకో, ఏ పాత్రలో నీవు తాగుతావో పరిశీలించుకో, ఆలోచించుకోమని దేవుని పేరిట మనవి చేసుకుంటూ, నీవు గ్రంథముని పరిశుద్ధాత్మతో నీవు నింపబడిన గ్రంథము, ఆ గ్రంథాన్ని పట్టుకున్న నీవు నీ క్రియలను పవిత్రపరచుకొని దేవుని రాజ్యానికి వారసుడవు కావాలని, నీవు నిత్య రాజ్యానికి వారసుడవు కావాలని కోరుచు దేవుడి కొద్ది మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీ కృపా వాత్సల్యతను బట్టి, నీ కృపా కనికరాన్ని బట్టి, నీ ఆత్మతో, నీ సత్యంతో, జీవంతో నింపి పవిత్రపరచు ఇంటున్న ప్రతి తండ్రిని దీవించండి. నిజమైన మారు మనసుని వారికి సహాయం చేయండి. పవిత్రమైన మారు మనసుని సహాయం చేయండి. నటనా జీవితాన్ని తీసివేయండి. అయా ఇదిగో నా తండ్రి, ఇక్కడ ఉండే నీ రాజ్యానికి వారసులు అయా పొందుకునే భాగ్యాన్ని కలుగు చేయండి. లాజరు వలె ప్రతి ఒక్కరూ దేవుని సింహాసనం మీద ఉండేటట్లుగా ఇంటున్న ప్రతి తండ్రియు, ప్రతి క్రైస్తవుడు మారేటట్లుగా సహాయం చేయమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేసి రక్తమే యేసుకు సంపూర్ణ కలుగును గాక. ఆమేన్. ఈ కార్యక్రమానికి సహకరించుటకు, మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996. ఈ కార్యక్రమానికి సహకరించుటకు,
మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996.